అపార శక్తి, అచంచల భక్తి, ఇదే హనుమంతుడు. భూమిపై శక్తి, ధైర్యం, భక్తి అన్నీ ఒకే రూపంలో కనిపిస్తే అది హనుమంతుడు. వాయుపుత్రునిగా జన్మించి రుద్రాంశగా అవతరించిన ఈ మహావీరుడు కేవలం బలవంతుడు కాదు, భక్తితో పరాకాష్ఠకు చేరిన ఆదర్శుడు. చిన్న వయసులోనే సూర్యుడిని పండు అనుకుని ఆకాశంలోకి ఎగిరిన ధైర్యం, లంక దహనం చేసిన పరాక్రమం, సంజీవుని పర్వతాన్ని మోసుకొచ్చిన శక్తి, ఇవి అన్నీ ఆయన అపార సామర్థ్యానికి నిదర్శనం. కానీ ఈ గొప్ప శక్తి కంటే గొప్పది ఏమిటంటే ఆయన వినయం. ఎంత శక్తి ఉన్నా తనను తాను ఎప్పుడూ రామదాసుడిని అని చెప్పుకుంటాడు. శ్రీరాముని పట్ల ఆయనకు ఉన్న భక్తి అది కేవలం భక్తి కాదు, అది సంపూర్ణ సమర్పణ. హనుమంతుడు మనకు నేర్పింది ఏమిటి? నిజమైన శక్తి మన ఈగోలో కాదు, సేవలో ఉంటుంది. భక్తి అంటే అసాధ్యం అనే మాట ఉండదు. ధైర్యం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించవచ్చు. వినయం ఉన్నవారే నిజంగా గొప్పవారు. జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు మనమే మన శక్తిని మర్చిపోతాం. అలాంటి సమయంలో హనుమంతుడిలా మనలోని శక్తిని గుర్తు చేసుకొని ముందుకు సాగాలి. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరిలో ఒక హనుమంతుడు దాగి ఉంటాడు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్.